ఊరి జనాల దగ్గర మీ పొలాలన్నీ నేనే కొంటాను అని చెప్పి విహారీ చెప్పడంతో ఆ ఆ పొలాలన్నీ తీసుకుని నువ్వేం చేస్తావు బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. బిజినెస్ చేస్తాను, ఆ సేంద్రియంగా పంటలు పండించి వి ఆర్గానిక్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసి ఆ పండిన పంటల్ని నేనే అమ్మిస్తాను. మీ పంటకి పెట్టుబడి మాది, ఆ ప్రోడక్ట్ అమ్మే బాధ్యత మాది. లాభ నష్టాలతో మీకు ఎలాంటి సంబంధం లేదు. పంట పండించిన రైతుకి నెల నెలా జీతం ఇస్తాం అని లక్ష్మి అంటుంది. అవును, సంవత్సరానికి మీ పొలానికి లీజ్ డబ్బులు కూడా ఇచ్చేస్తాం. మీ పొలం మీరు అమ్మకుండా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని విహారీ చెప్తూ ఉంటే, అంటే మమ్మల్ని, మా పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని ఇలా కష్టపడమంటావు, మా కష్టం మీద నువ్వు దోచుకు తింటావు అంతేనా అని వీర్రాజు అంటూ ఉంటాడు. ఇంకా లక్ష్మి, యమున, సహస్ర వాళ్ళందరూ చాలా షాకింగ్గా వీర్రాజు వైపు చూస్తూ ఉంటారు. అలా ప్రోమో ఎండ్ అయిపోయింది. మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఊరి జనాలు ఇంతకీ విహారీకి సపోర్ట్ చేస్తారా, లేదంటే పొలాలు అమ్మిస్తామని అంటారా? ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.